నందిగామ బస్సు ప్రమాద నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యాన్ని కాపాడుతుందంటూ వైసీపీ అధినేత జగన్ విమర్శించడంతో మండిపడిన జేసీ ప్రభాకర్ రెడ్డి జగన్ తల్లిగారైన విజయమ్మ సోదరి శర్మిలపై దారుణమైన వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది. ఒక మహిళ అనే గౌరవం లేకుండా దివంగత నేత వైఎస్ సతీమణి విజయమ్మపై జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద దుమారం చెలరేగింది. మహిళలు, అమ్మాయిలు, యువకులు, పెద్దవారు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ జేసీని మనిషివా, పందివా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వీడియోలు పోస్ట్ చేశారు. 4-5 రోజుల పాటు జేసీని బండబూతులు తిడుతూ వందలాదిగా వీడియోలు నెట్లో హల్చల్ చేశాయి. విజయమ్మపై చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రమంతటా నిరసన జ్వాలలు చెలరేగడంతో పాటు సోషల్ మీడియా దెబ్బకు దిగివచ్చి జేసీ ఆమెకు క్షమాపణ చెప్పాడు. ఈ రోజు టీవీ9 జాఫర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయమ్మపై చేసిన వ్యాఖ్యలు తప్పే అని ఒప్పుకున్నాడు. రాయలసీమ భాషలో సహజంగానే బూతులు దొర్లుతాయని, ఆవేశంలో జగన్ను తల్లిగారైన విజయమ్మను దూషించడం పొరపాటే అని ఒప్పుకున్నాడు. ఆవిడ మనసు నొచ్చుకుంటే క్షమాపణ చెబుతానని అన్నాడు. దీంతో జేసీ ప్రభాకర్ సోషల్ మీడియా దెబ్బకు దిగివచ్చాడని నెటిజన్లు అంటున్నారు.